గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయనిమణి వాణి జయరాం గారి గురించి తెలుసుకుందామండి. 30 నవంబర్ 1945లో జన్మించారు. 4 ఫిబ్రవరి 23లో మరణించారు. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ గాయనిమణి. 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి 5 దశాబ్దాలుగా కొనసాగించారు. సుమారు 1000 సినిమాలకు గాను 20,000 పైన పాటలు పాడారు. వేల సంఖ్యలో భక్తి గీతాలు పాడారు. 19 భాషల్లో 20,000కు పైగా పాటలు పాడారు. తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. తల్లిదండ్రులకు 8 మంది సంతానం అయితే దాంట్లో ఐదవ పుత్రికగా జన్మించారు. 1971 నుంచి 23 దాకా చురుగ్గా పాటలు పాడారు. భర్త వచ్చి జయరాం గారు. ఆయన పండిట్ రవిశంకర్ దగ్గర శిష్యుడు. వారి తల్లి వీణా విద్వాంసురాలు. రంగరామానుజ అయ్యంగార్ దగ్గర శిష్యురాలు. వాణి జయరాం గారు పసిప్రాణంలోనే బాలమేధావుగా విశేష ప్రతిభను కనబరిచారు. 8 ఏళ్లకే ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీతం కడలూరు శ్రీనివాస్ అయ్యంగార్ దగ్గర, టిఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, ఆర్ఎస్ మణి గారి దగ్గర నేర్చుకోగా, హిందుస్థానీ సంగీతం మాత్రం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు. వివాహానంతరం భర్తతో కలిసి ముంబైలో స్థిరపడ్డారు. అనుకోని విధంగా హిందీలో సంగీత దర్శకుడు వసంత్ దేశాయిని కలవడం ద్వారా అలా ఆవిడ హృషికేశ్ ముఖర్జీ సంగీత దర్శకత్వంలో ప్రముఖ హిందీ మూవీ గుడ్డీ సినిమాలో బోలేరే పప్పే హరా ద్వారా సినీ నేపథ్య గాయనిగా పరిచయం అయ్యారు. అరంగేట్రం చేసి తన చిన్ననాటి కళను నిజం చేసుకున్నారు. 2018లో భర్త జయరాం గారు మరణించగా అప్పటి నుంచి చెన్నైలోనే నివాసం ఉన్నారు. ఆవిడ పాడిన పాటలు తెలుగులో స్వప్నం, చెలియా, రాగం, సీతా కళ్యాణం, అంతులేని కథ, అయినా, మరో చరిత్ర, చిరంజీవి రాంబాబు, కరుణామయుడు, శంకరాభరణం, గుప్పెడు మనసు, ఆవేశం, ఇది కథ కాదు, లక్ష్మీ పూజ, శుభోదయం, సర్కస్ రాముడు, సీతాకొక చిలుక, పార్వతి, ఆక్రోశం, ప్రతిజ్ఞ, వసంతసేన, షిరిడి సాయి మహత్యం, శృతిలయలు, ఆరాధన, స్వర్ణకమలం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, అగ్ని నక్షత్రం, బావా మర్దళ్ళ సవాల్, టైగర్ శివ, పెళ్లి పుస్తకం, స్వాతి కిరణం మొదలగు తెలుగు సినిమాల్లో పాటలు పాడారు. కె. విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఈవిడ పాటలు కంపల్సరీ ఉంటాయండి. ఈవిడ పాడిన పాటల్లో బాగా ప్రముఖంగా పేరు తెచ్చిన తెలుగు పాటలు వచ్చి పూజలో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఇది పూజలో అండి. మానస సంచరరే, ఇది శంకరాభరణంలో. సాగర సంగమమే ఒక యోగం అనే పాట సీతాకొక చిలుకలోది. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో అనే పాట భానుమతి గారితో కలిసి మంగమ్మ గారి మనవళ్ళలో పాడారు. ఇన్ని రాసుల ఉనికి ఎన్నెన్నో రాసి అని శృతులయల్లో. అందెల రవమిది పదములదా అని స్వర్ణకమలంలో. ఒక బృందావనం సోయగం అనే ఘర్షణ సినిమాలో. ఆనతి నీయరా హరా సన్నుతి చేయగా అనే పాట స్వాతి కిరణంలో హిట్ సాంగ్స్ అండి. మీరా ఆఫ్ మోడర్న్ ఇండియా అని ముద్దుగా పిలుచుకుంటారు ఆవిడ అభిమానులు. 2022వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అవార్డు ఆవిడ తీసుకోకుండానే మరణించారు. ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా భక్తి పాటలు పాడారు. భారతదేశం మరియు విదేశాల్లో అనేక సోలో కచేరీలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, పద్మభూషణ్ అవార్డు, 3 జాతీయ ఉత్తమ నటి, ఉత్తమ గాయని పురస్కారాలు, ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఆమె స్వరశ్రేణి ప్రసిద్ధి చెందింది మరియు ఏదైనా కష్టమైన కూర్పుకు సులభంగా అనుగుణంగా ఉంటుంది. చాలా పెక్యులర్ వాయిస్ ఆవిడది. 1970 నుంచి 90 దాకా అనేక మంది సంగీత దర్శకుల దగ్గర ప్రముఖ గాయాలతోనూ పాడారు. దొరస్వామి అయ్యర్, పద్మావతి దేవి గారు వాళ్ళ తల్లిదండ్రులు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, హర్యానీ, అస్సామీ, తుళు, కాశ్మీరీ, భోజ్పురి, మార్వారీ, ఉర్దూ, కొంకణి, సంస్కృతం మినహా
పంజాబీ, బెంగాలీ మొత్తం 19 భాషల్లో పాడారు. సంగీత్ ప్రీజ్ సమ్మాన్ అవార్డు పొందిన అతి పిన్న వయస్కురాలు గారు వాణి జయరాం గారు. సౌత్ ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. 2017లో న్యూయార్క్లో నాఫా 2017 కార్యక్రమంలో ఉత్తమ మహిళా గాయనిగా సత్కరించారు. కర్ణాటక, హిందుస్థానీ, తుమ్రీ, గజల్ మరియు భజన్లతో సహా వివిధ రకమైన సంగీతంలో ప్రావీణ్యం పొందారు. పాడటమే కాకుండా పాటల రచయిత, స్వరకర్త మరియు పెయింటర్ కూడా. తన చదువు తర్వాత వాణి జయరాం గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడ్రాస్లో జాబ్ చేశారు. తర్వాత 1967లో హైదరాబాద్కి కూడా బదిలీ అయ్యారు. 1969లో జయరాం గారిని వివాహం చేసుకున్న తర్వాత జాబ్ను బాంబేకి బదిలీ చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో జాబ్కు రిజైన్ చేసి సంగీతంలో శిక్షణ పొందారు పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర. కొన్ని మరాఠీ పాటలను కూడా పాడారు. రుణాను బంధచా అనే యుగళ గీతానికి మంచి ప్రజాదరణ లభించింది. బాలీవుడ్లో వాణి జయరాం గారి పాపులారిటీ పెరుగుతుండగా సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడం మొదలైనవి. 1973లో ఎస్ఎం సుబ్బనాయుడు గారి సంగీత దర్శకత్వంలో తాయుం సెయుం చిత్రం కోసం తన మొదటి తమిళ పాటను పాడారు. ఆ విధంగా దక్షిణ సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యారు. శంకర్ గణేష్తో కలిసి వాణి గారు చాలా తమిళ సినిమాల్లో అత్యధిక పాటలను పాడారు. తర్వాత ఎంఎస్ విశ్వనాథం గారి సంగీత దర్శకత్వంలో పలు పాటలు పాడారు. అవి హిట్స్ అయ్యాయి. తన మొదటి తెలుగు సినిమా వచ్చి అభిమానవంతుల చిత్రం కోసం ఎస్పి కోదండపాణి స్వరపరిచిన ఎప్పటి వల్లే కాదురా నా స్వామి అనే శాస్త్రీయ నృత్య ఆధారిత పాట ద్వారా పరిచయం అయ్యారు. పూజలు సినిమాలో ఆవిడ పాటలు తెలుగు చలనచిత్రంలో అగ్రస్థానానికి చేర్చాయి. పూజలు చేయ పూలు తెచ్చాను అనే పాట ఒకటి, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనే 2 పాటలు సూపర్ హిట్స్ అయినాయి. కె విశ్వనాథ్ గారి సంగీత పరిచిత చిత్రం శంకరాభరణంలో వాణి గారు 5 పాటలు పాడి ప్రజాదరణ పొందారు. వాణి జయరాం గారు సంగీతానికి మద్దతునిచ్చే కుటుంబానికి కోడలుగా వెళ్ళారు. ఆమె అత్తగారు వచ్చి పద్మస్వామినాథన్, సామాజిక కార్యకర్త మరియు కర్ణాటక సంగీత గాయని. భర్త ఏమో పండిట్ రవిశంకర్ దగ్గర శిష్యులు. 78 ఏళ్ల వయసులో వాణి జయరాం గారు చెన్నైలో తన నివాసంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ టైంలో జారి పడిపోయి ఎవరు లేని సమయంలో కన్ను మూశారు. తమిళనాడు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 95% మంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.